హలో పీపుల్, వెల్కమ్ టు కమలిగాడి కథలు. ఈరోజు మనం మన దువ్వాడ మాధురి గారి గురించి మాట్లాడుకుందాం. వామ్మో, మాధురి గారు అంటే చిన్న క్యాండిడేట్ కాదండి. ఆ టార్చర్ ఏందో, ఆ గొంతేసుకొని అరవడం ఏందో, ఆ అరుపులేందో, వామ్మో. ఫైనల్లీ మనకి విడుదల వచ్చింది, మనకి స్వాతంత్రం వచ్చింది. మాధురి గారు బయటికి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ మాధురి గారు ఫస్ట్ వీక్లోనే బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు పోలేదు అంటే ఎవరు నామినేట్ చేయలే మాధురిని. ఎందుకు చేయలేదు? అమ్మా, మాధురి అక్కడ నామినేట్ చేస్తే ఇంకేమన్నా ఉందా, ఎక్కి తొక్కుద్దా అందరినీ అని చెప్పి ఆ భయంతో మన హౌస్ మేట్స్ ఎవరు మాధురి గారిని నామినేట్ చేయలేదు. ఆమె చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే, ఏదో గేమ్ ప్లే అని ఆలోచించి డైరెక్ట్ నామినేషన్ తీసేసుకుంది తనుజ దగ్గర నుంచి. ఆ డైరెక్ట్ నామినేషన్ ఏదైతే తీసుకుందో అది కొట్టేసింది గట్టిగా. జనాలందరికీ ఛాన్స్ దొరికింది. ఒకవేళ ఆమె కానీ డైరెక్ట్ నామినేషన్ తీసుకోకుండా ఉండుంటే నాకు తెలిసి నామినేషన్లో ఉండకపోవచ్చు. ఉంటుందిలే, ఎందుకంటే శ్రీజ వచ్చిందిగా. శ్రీజ దమ్ము, బేసిక్గా నాకు శ్రీజ దమ్ము అంటే కూడా పాజిటివ్ ఒపీనియన్ 1% కూడా లేదు. అలాంటిది శ్రీజ దమ్ము ఈ గురించి మాట్లాడుతుంటే, మాధురి గురించి మాట్లాడుతుంటే నిజం కదా, అయ్యో పాపం శ్రీజ నిజం చెప్తుంది అని శ్రీజ మీద కూడా నాకు పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. దట్స్ ద పవర్ ఆఫ్ మన మాధురి గారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇందాకే మన సోర్సెస్ ద్వారా షీ గాట్ ఎలిమినేటెడ్ అన్న ఒక హ్యాపీ న్యూస్ వచ్చింది. సో రేపు అంటే సండే ఎపిసోడ్లో మనం అందరం కలిసి మాధురి గారు ఎలా బయటకు వస్తారనేది చూసి ఆనందిద్దాము. అయినా దువ్వాడ శ్రీనివాస్ గారి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హౌ భయ్యా, హౌ ఎలా భరిస్తున్నారు సార్ అంత టార్చర్ని? మీరు గ్రేట్ అండి. సో ఫైనల్లీ మాధురి గారిని అయితే బయటికి పంపించేసాం హ్యాపీగా. మాధురి దగ్గర విషయం ఏంటంటే, ఆమె తప్పైనా ఆమె అరుచుద్ది, అవతల వాళ్ళు తప్పైనా ఆమె అరుచుద్ది. అరవడం అయితే కామన్ అండి. ఆ అరవడం కూడా ఒక రేంజ్లో ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఇంటికి వెళ్ళాక కూర్చొని ప్రశాంతంగా వీడియో చేద్దాం అనుకున్నా కానీ తట్టుకోలేక ఇప్పుడే చేసేస్తున్నాను. చిన్న మాధురి కాదమ్మా. ఫైనల్లీ హ్యాపీ న్యూస్. మీలో కూడా నాలాగే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు మాధురి గారు బయటికి వెళ్ళిపోతున్నారని. సో ఫైనల్లీ హ్యావ్ ఫన్ పీపుల్. మన దువ్వాడ మాధురి గారు దువ్వెని సర్దుకొని బయటికి వెళ్ళిపోయారు. దట్స్ హ్యాపీ న్యూస్. జాగ్రత్తగా పెట్టా బేడ సర్దుకొని రేపు బయటికి వెళ్ళిపోతున్నారు. మనందరికీ టార్చర్ నుంచి రిలీఫ్ దొరికింది. ఈడేది ఇటు చెప్పిందే చెప్తున్నాడు అనుకుంటారా? చాలా టార్చర్ ఫీల్ అయ్యాను నేనైతే. అంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు, గొడవలు వేసుకోవచ్చు, బిగ్ బాస్ అంటేనే అవన్నీ ఉంటాయి. కానీ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన గొడవలు అంటే దాంట్లో నెసెసిటీ ఏం ఉండదు. అరవాలి కాబట్టి అరిచేస్తా. ఈమెమో బరిగొంతు తీసుకొని అందరి మీద అరుస్తుంది. ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, ఏంది అట్టోను, వాయిస్ తగ్గించి మాట్లాడు. అక్క, నువ్వు అరిచేది నువ్వు మర్చిపోతే ఎట్టక్క? నువ్వు అరిచేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదక్క. నువ్వు అరిచేది నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు అవతల వాళ్ళని నువ్వు అరుస్తున్నారు అన్న కాన్సెప్ట్ నీకు రాదు అప్పుడు. సో ఫైనల్లీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళందరి మీద అరుచుకుంటా ఉండక్క. అప్పుడప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా
Okay, bye. Keep following for more updates. Bye bye.